Here is a brief summary of the story of Jesus Christ in Telugu. యేసుక్రీస్తు జీవితం. యేసుక్రీస్తు గలిలయ ప్రాంతంలోని నజరేత్ పట్టణంలో పుట్టారు. ఆయన దేవుని కుమారుడిగా జన్మించారు. ఆయన పుట్టిన రోజు క్రిస్మస్గా పిలవబడుతుంది. యేసు తన బాల్యం నుంచి మానవత్వానికి మార్గదర్శకుడు అయ్యారు. ఆయన మానవులకు ప్రేమ, దయ, క్షమాభావం, శాంతి గురించి బోధించారు. ఆయన అనేక అద్భుతాలను చేసి, మంకు, అంధులకు, పిన్నకు, పిడికిలులగు మానవులకు సహాయం చేశారు. యేసు తన దైవ శక్తిని చూపుతూ ప్రజలకు దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు. ఆయన 12 శిష్యులతో కలిసి తన సందేశాన్ని పంచుకున్నారు. కానీ కొందరు మతాధిపతులు మరియు అధికారులు ఆయనకు వ్యతిరేకంగా ఉంటారు. ఈ కారణంగా యేసును రెబెలియన్గా భావించి ఆయనను రోమన్లు క్రూసిఫిక్షన్, శిలువ మీద చావు కోసం క్రూసిపరచారు. యేసు శిలువ మీద మరణించారు. కాని 3 రోజులకు ఆయన మృతుల నుండి పునరుత్థానాన్ని పొందారు. ఈ పునరుత్థానం క్రిస్టియన్ ధర్మంలో ప్రాముఖ్యమైన అంశం. యేసు జీవితం మేము తీసుకోవాల్సిన సందేశం. ప్రేమ, దయ, క్షమాభావం, మానవతా సేవ.